మహాదేవుని యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు స్త్రీలు సంఘములో మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అనే అంశం మీద కొద్ది నిమిషములు మాట్లాడతాను. మీరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఆలోచించి వినాలని కోరుతున్నాను. స్త్రీలు సంఘములో మాట్లాడుట, బయట మాట్లాడడం కాదు, బయట సమాజంలో కానీ గృహములో కాదు, సంఘములో అంటే ఆరాధన చేసే సమయంలో అని అక్కడ అర్థం వస్తుంది. మాట్లాడుట అంటే సేవకులను పలకరించుట, లేకపోతే వారితో మాట్లాడడం, కష్ట సుఖాలు మాట్లాడడం, సమస్యలు చెప్పుకోవడం కాదు. సంఘములో మాట్లాడుట అంటే దానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. చిన్న ఉదాహరణ, ఒక ఆదివారం బయట నుంచి ఒక సేవకుడు ఒక సంఘానికి వచ్చాడు అనుకుందాం. సేవకుడు వచ్చాడు కదా అని అక్కడ స్థానిక సేవకుడు, బ్రదర్ ఏమైనా మాట్లాడతారా ఈరోజు అని అడిగాడు అనుకోండి. ఆయన అంటాడు, లేదు బ్రదర్ మీరే మాట్లాడండి, నేను ప్రిపేర్ అవ్వలేదు అన్నాడు అనుకుందాం. అంటే అర్థం ఏంటి? మాట్లాడనంటే ప్రసంగము చేయను అని అర్థం, అంతేగాని మీతో మాట్లాడిన ఎవరితో మాట్లాడినని కాదు. గమనించండి, స్త్రీలు సంఘములు మాట్లాడటం అంటే దీన్ని బట్టి ఏంటి? ప్రసంగం చేయటం అర్థం. ఇంకో విషయం కూడా గమనించాలి, మాట్లాడటం అంటే పాటల పాట కాదు. మాటలు వేరు, పాటలు వేరు. మాటలకి పాటలకి తేడా ఉంది. కానీ కొందరు అయితే స్త్రీలు సంఘములు పాటలు కూడా పాడకూడదా? మాట్లాడొద్దు అని అడిగాను, పాటలు పాడొద్దు అనలేదు బైబిల్లో. ప్రియుని వర్లారా, ఈ విషయాలను చాలామంది సరిగా అర్థం చేసుకోక దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుంటే స్వకీయ నాశనము అని పేతురు పత్రికలో రాయబడింది. కాబట్టి దేవుని వాక్యము సరిగా అర్థం చేసుకున్నట్లయితే మంచిది. చాలామంది మాట్లాడవచ్చు, పర్వాలేదు, అప్పటి పరిస్థితులు పట్టించి కొరింథీ పట్టణమో లేక ఇంకేదో పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు పట్టించి స్త్రీలు మాట్లాడవద్దు అన్నాడు. కానీ బయట ఎక్కడైనా మాట్లాడవచ్చు, వేరే సంఘాలు అంటున్నారు. దీని వల్ల వాక్యాన్ని వక్రంగా తిప్పి మనకి ఇష్టానుసారంగా మలుచుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ఈ సమయంలో మాట్లాడకూడదు అని వాక్యము డైరెక్ట్గా చెప్తుందని చాలామంది అర్థం చేసుకోవాలి. ఈ స్త్రీ పక్షపాతము, పురుష పక్షపాతము, స్త్రీ ద్వేషులు, పురుష ద్వేషులు అని కాదు. దేవుని వాక్యం పరిశుద్ధమైనది. వాక్యం చెప్పింది మనం వినాల్సిందే. స్త్రీలు సంఘములో ప్రసంగం చేయకపోతే పురుష అహంకారం కాదు. పురుషులు మాట్లాడితే స్త్రీ పక్షపాతము, పురుష పక్షపాతం అనే సెక్షన్ కాదు. ఇంకా కొందరు అంటారు, పాత నిబంధనలో మాట్లాడారు, ఒక స్త్రీ న్యాయాధిపతిగా చేసింది, దెబోరా 40 సంవత్సరాలు వెళ్ళింది న్యాయాధిపతిగా, కాబట్టి స్త్రీలు మాట్లాడవచ్చు. ఆమె మాట్లాడకుండా పరిపాలన చేసింది అంటే సంఘం కాదండి. ఇది దెబోరా సంఘములో కాదు, ప్రీచర్గా లేదు, ఆమె బోధకురాలుగా లేదు. అధిపతులకు అధికారులకు లోబడి ఉండి ఉన్న అధికారములన్నీ దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని రోమీయులకు రాసిన పత్రిక 13:1-2 మనం చూడగలం. అది అధికారం దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు పురుష పక్షపాతి కాడు, అవసరమైతే స్త్రీలకు కూడా అధికారం ఇస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం దాన్ని బట్టి. అంతేగాని ఇంకో రకంగా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాటల్ని లోకంలో పురుషుల మీద తోసేసి ఇది స్త్రీ ద్వేషము, పురుష అహంకారం అంటున్నారు. 1 కొరింథీ 14:34-38 కొద్ది గమనించి ముందుకెళ్దాం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండలేను. సంఘమును గురించి చెప్తున్నాడు కానీ ఇంట్లో కానీ బయట కానీ కాదు. వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడడం వారి సెలవు లేదు. అక్కడ సంఘములో మాట్లాడడం అంటే వాక్యము చెప్పడం, ప్రసంగించడం అని అర్థం తప్ప పాటలు పాడడం కానీ లేక మిగతా కార్యక్రమాల్లో పాల్పొందడం కానీ కాదు.
స్త్రీలు అంటే పురుషుని యొక్క ఆధీనంలో, లీడర్షిప్లో, లీడింగ్లో మిగతా పురుషులు ఉంటారు, స్త్రీలు ఉండలేరా? ఒక బోధకుడు మాట్లాడితే, ఒక బోధకుడు పలానా పాటలు పాడమని చెప్తే పాడతారు. పురుషులు కూడా వారు లోబడడం లేదా? అదే లోబడే విధానాన్ని స్త్రీ కూడా చెప్తున్నారు. అనేకులు అర్హత లేని వారు పురుషుల్లో కూడా స్టేజ్ ఎక్కి ప్రసంగం చేయకూడదు. అది నిరంకుశత్వం కాదు, అర్హత వారికి లేదు. బోధించే అర్హత లేనప్పుడు, బోధించే పరిశుద్ధత లేనప్పుడు, బోధించే సామర్థ్యం లేనప్పుడు పురుషులైనా కానీ స్టేజ్ మీద రాకూడదు. అదే విధానాన్ని స్త్రీలు కూడా పాటించాలి. స్త్రీలకైతే ప్రత్యేకించి మాట్లాడుటకు వారికి సెలవు లేదు అన్నాడు, మౌనంగా ఉండాలన్నాడు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, స్త్రీలు మౌనంగా ఉండాలి, ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. ఆ ధర్మశాస్త్రం ఎక్కడ వ్రాయబడి ఉంది అని ఒక సహోదరి క్వశ్చన్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ఎక్కడ వ్రాయబడిందంటే పౌలు గారిని అడగండి. నేడున్నటువంటి పురుషులు ఇది రాయలేదు, ఆయన రాశాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా రాయబడిన వాటిని ఈనాడు కొందరు వివరిస్తున్నారు. ఎక్కడుంది ధర్మశాస్త్రంలో అంటున్నారు. ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు నేరుగా రాయకపోయినా అక్కడ జరిగిన సంఘటనలను బట్టి, అక్కడ పద్ధతులు బట్టి మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. 19వ కీర్తనలో, దావీదు కీర్తనలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, రాత్రికి రాత్రి పగటికి పగలు బోధించుచున్నది, వాటికి భాష లేదు, మాట లేదు, వాటి స్వరము వినబడదు అని చెప్తూ అవి వివరిస్తున్నది, బోధిస్తుంది చెప్తున్నాను. భాష మాట లేకుండా ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఎలా? మాట్లాడకపోయినా కానీ వాటి క్రియల వల్ల. దేవుడు పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడిని, నక్షత్రాలు సృష్టించాడు. వాటి ఋతువులు, వాటి కాలములు, సూచనలు, వాటిని ద్వారా లోకమునకు తెలియజెప్పాలని వాటిని నియమించాడు. అది ఏనాడు నియమము తప్పడం లేదు. అవి దేవుని స్వరూపము కాదు కానీ నియమము తప్పడం లేదు. మానవుడు దేవుని స్వరూపములో చేయబడి కూడా నియమము తప్పుతున్నాడు కనుక ఏమని బోధిస్తుంది? ఒరే, నీవు దేవుని స్వరూపముతో పోలికతో చేయబడినా నీవు దేవుని నిబంధనలు, నియములు పాటించడం లేదు. మేము పాటిస్తున్నాము, దేవుని మాటకు మేము లోబడి ఉన్నాము అని అవి చెప్తూ ఉన్నాయి. నోటితో కాదు, వాటి క్రియతో. అంటే మౌనంగా ఉండి మాట్లాడుతున్నాయి. ప్రియ వాళ్ళ సమలో స్త్రీలు మాట్లాడకూడదు అంటే మాట్లాడకపోయినప్పటికీ వారు వాక్యము లేకుండానే వారి క్రియల మూలంగా బోధించవచ్చును. వాటి ధర్మాలకు పాటించినట్టుగా పురుషుని ధర్మం పురుషుడు, స్త్రీ ధర్మం స్త్రీ పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. గమనించాలి. ధర్మశాస్త్రం ఆ రీతిగా చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? వారు ఆనాటి స్త్రీలు చేసిన క్రియల వల్ల, వాళ్ళు లోబడిన వల్ల క్రియలు చేశారు. ఆనాటి స్త్రీల యొక్క విధానం బట్టి మనం నేర్చుకోవాలి. ఆనాడు స్త్రీలలో ఎవరైనా యాజకులు ఉన్నారా? లేరు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము యాజకుల్ని, స్త్రీలను నియమించలేదని చెప్తుంది. ప్రధాన యాజకులు కానీ ఉన్నారా? ఆనాడు లేరు. దీన్ని బట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? స్త్రీలు సంఘములో, ఆనాటి యూదుల సంఘములో యాజకత్వము చేయకూడదు అని. నేడు బోధకుడు యాజకుడితో సమానం. ధర్మశాస్త్రంలో రాయబడిన విధి విధానాలు, అక్కడ జరిగిన సంఘటనలు అర్థం చేసుకోవడం ద్వారా ధర్మశాస్త్రం అంతా మాట్లాడుతుంది. ఓకే, మిగతా విషయాలు చూసినట్లయితే 35వ వచనం, 1 కొరింథీ 14:35, వారు ఏమైనను నేర్చుకొన గోరిన ఎడల ఎంట తమ భర్తలను అడుగవలెను. ఒకవేళ పాత నిబంధనలో స్త్రీలు ఎవరైనా మాట్లాడలేదు, మాట్లాడి ఉంటే సంఘములో మనము కొత్త నిబంధనలో ఆ ఆచారాన్ని పాటించడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి దాన్ని కొట్టివేసి
క్రొత్త నిబంధన ఇచ్చాడు. క్రొత్త నిబంధన అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కాదు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం కూడా కాదు. 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభమైనప్పుడు అప్పుడు క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండిరి అని సంఘ కార్యక్రమం ప్రారంభమైంది. 2:42 నుంచి చూడగలం. దీనివల్ల ఒకవేళ అపోస్తుల కార్యములో ఎవరైనా స్త్రీలు మాట్లాడి ఉంటే మాట్లాడే ఉండొచ్చును గాక. ఎందుకంటే ప్రవక్తలు ఉన్నారు, స్త్రీలలో ప్రవక్తలు ఉన్నారు, చూస్తాం. అయితే నేడు ప్రవక్తలు లేరు. ఎందుకు? దేవుడు సంఘములో మొదట కొందరిని బదుకులుగా, ప్రవక్తలుగా, అద్భుతాలు చేసేవారుగా, భాషలు మాట్లాడేవారుగా నియమించాడు. అయితే కాలక్రమేణ వారందరూ కూడా దేవుడు నిలిపివేశాడు. క్రొత్త నిబంధన కూడా ఎట్ ఏ టైం ఒక పుస్తక రూపంలో ఇవ్వలేదు. వ్రాయబడుతూ కొన్నాళ్ళకి పూర్తయింది. బాగా గమనించండి. ఎట్ ఏ టైం ఒక నూతన నిబంధన బుక్ ఆయన ఇవ్వలేదు. వారు వ్రాస్తూ వచ్చారు, వ్రాయబడుతూ కొన్నాళ్ళ కదా పూర్తి అయింది. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలని మాట్లాడకూడదు అనే సంగతి అపోస్తుడైనటువంటి పౌలు రాయకముందు, పరిశుద్ధాత్మ ద్వారా అది బయలుపరచబడకముందు మాట్లాడి ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞ ఇయ్యబడిందో, వ్రాయబడిందో దాన్ని తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి అంతకు ముందు మాట్లాడారు, మేము మాట్లాడతామంటే పనికిరాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అపోస్తుల నోట పలికించి వ్రాయించాడో అప్పటి నుంచి అది అమల్లోకి వస్తుంది. కనుక అంతకుముందు ఎవరైనా మాట్లాడి ఉంటే అది ప్రాబ్లం కాదు. కానీ ఇది వ్రాయబడిన తర్వాత ఖచ్చితంగా మనం లోబడవలసిందే. చూద్దాం ఒకసారి. వారు ఏమైనా నేర్చుకున్న గోరిని ఎడల ఇంట తమ భర్తలను అడుగువలను స్త్రీల సంఘములో మాట్లాడుట అవమానము. వారేమైనా నేర్చుకున్న గోరిన ఇంట తమ భర్తలను అడగవలను అన్న మాటకు ఒక సహోదరి ఏమని కామెంట్ చేసిందంటే, స్త్రీలే ఎక్కువ మంది సంఘానికి వెళ్తారు, ఆరాధనకు వెళ్తారు, పురుషులు వెళ్ళరు, వారికి వాక్యం రాదు, వారేం చెప్తారు మాకు, వారేం మాకు బోధిస్తారు అంటున్నారు. చాలా సంతోషం తల్లి. నీ భర్త సంఘానికి వెళ్ళలేదా? బాధ్యత ఎవరిది? ఆయన సంఘానికి రాకపోవడానికి బాధ్యత ఎవరిది? దేవుడు స్త్రీకి గురుతరమైన బాధ్యత, అతిపెద్ద బాధ్యత, కుటుంబం అనే బాధ్యత అప్పగించి ఉన్నాడు. అది నువ్వు నెరవేర్చవా? అంటే నీ భర్త రావట్లేదు కాబట్టి నీ స్టేజ్ ఎక్కిపోతానంటావా? వారికి వాక్య జ్ఞానం లేదు, నీకుంది కాబట్టి నువ్వు స్టేజ్ ఎక్కుతావా? నీ ఇంటిని నువ్వు రక్షించుకో. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకే తెలియను అంటున్నాడు. ఈ సమయంలో 1 తిమోతి 5వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా ఉండవలనని కోరుచున్నాను. యవ స్త్రీలు ఏం చేయాలండి? వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన, గృహములో పిల్లలే కాదు, అత్తామామలు ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ మరిది ఉండొచ్చు, యావత్ కుటుంబము ఉన్నప్పుడు ఆ కుటుంబ రాలేనటువంటి స్త్రీ గృహ పరిపాలన చేయాలి. నీకు జ్ఞానం ఉంది కదా, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నీ అత్తామామలు వాక్యం నేర్పించు, నీ తల్లిదండ్రులు వాక్యం నేర్పించు, నీ భర్తకు నేర్పించు. నీకే వచ్చు కదా వాక్యం, నీ భర్తకు రాదు కదా, చర్చికి వెళ్ళట్లేదు కదా, వెళ్ళే విధంగా ప్రయత్నం చేసి నువ్వు సాధించు. ఇది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. నీ పిల్లల్ని మంచి సేవకులుగా తయారు చేయి, అది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. ఇవన్నీ మానేసేసి పురుషులు సంఘానికి వెళ్ళట్లేదు చాలామంది కనుక మేము వెళ్ళి స్టేజ్లో వాక్యం చెప్పేస్తాం. ఎందుకంటే పాత నిబంధన దెబోరా మాట్లాడింది, ఒక ప్రవక్త మాట్లాడింది అంటున్నాం. అదేం కాదు, అది తప్పు. క్రొత్త నిబంధనలో ఈ వాక్యము పర్టికులర్గా ఈ వాక్యము వ్రాయబడక ముందు చెల్లిందేమో కానీ అది దేవుని చేత పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన తర్వాత దాన్ని ధిక్కరించకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదురుస్తున్నాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఏ యుగంలోనూ పాపక్షమాపణ లేదు అని గమనించాలి.
కాబట్టి స్త్రీలు కుటుంబంలో గురుతర బాధ్యత కలిగి ఉన్నారు. అది మర్చిపోయి మేమిలి సంఘంలో వాక్యం చెప్తామన్నారు. చాలా తప్పండి. వారు ఏమైనా నేర్చుకున్నట్లయితే, నీ భర్త జ్ఞానవంతుడైతే నేర్చుకో, లేనట్లయితే నీ జ్ఞానం ఉందో అని నేర్పు. ఎందుకంటే గృహ పరిపాలన నీ చేతిలో ఉంది, దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని వాక్యం మీ యొద్ద నుండే బయలు వెళ్ళిన ఓ స్త్రీలారా, మీ యొద్ద నుంచి వచ్చిందా దేవుని వాక్యం? ఓ స్త్రీలారా, నా సహోదరిలారా, నేను ప్రేమతో చెప్తున్నాను, వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా, మీ యొద్దకు మాత్రమే వచ్చినా అని చెప్తున్నాడు. ఎవరి యొద్ద నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి. ఎవరికి వచ్చింది? పురుషులకు వచ్చింది, పరిశుద్ధాత్మ ద్వారా. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినైనను తలంచుకుని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవాలి. ప్రభు యొక్క ఆజ్ఞలవి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలని ప్రభు ఆజ్ఞ. ప్రభు ఆజ్ఞను పట్టుకొని ఇది పురుష అహంకారము, స్త్రీలు కించపరుస్తున్నారు, అణగదొక్కేస్తున్నారు అని ఎవరి మీద నిందిస్తున్నారు మీరు? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మాట్లాడతాము మా ఇష్టం అంటే మేము ఎవరు చెప్పం, మీ ఇష్టం అది. కానీ వాక్యం చెప్తున్నాం, మీరు అర్థం చేసుకోవాలి. ఎవడైనను తెలియని వాడైతే వాడు తెలియని వాడుగా ఉండని, అదే మీ ఇష్టం. మీకు తెలియకపోతే అర్థం కావద్దు, మీ కర్మ, మీరు పొండి అని వదిలేయటమే తప్ప ఇంకేం లేదు. ఇంట్లో దెబ్బలాడడానికి కానీ పురుషాహంకారం కానీ స్త్రీ ద్వేషం కానీ ఏం లేదు. వాక్యం చెప్తున్నాం. అది వ్రాయబడక ముందు ఎవరెవరో సంఘంలో లేక బయట మాట్లాడి ఉండొచ్చు. బయట మాట్లాడిన దానికి పరిపాలనకి దీనికి ముడిపెట్టకండి. సంఘములో స్త్రీ మాట్లాడకూడదని చెప్తున్నాడు. గృహంలో మాట్లాడు. మీటింగ్లు పెట్టుకుంటావా? స్త్రీలకు కుటుంబం పెట్టుకో. స్త్రీలకు సమస్యలు ఉన్నాయి చాలా. కొన్ని సమస్యలు పురుషులతో చెప్పలేరు. స్త్రీలు మాట్లాడుకోండి, స్త్రీల కొడుకులు పెట్టుకొని అక్కడ చక్కగా మాట్లాడండి. ఒకరినొకరు పురుగొలు పండి. గృహ పరిపాలన అలా చేయాలి, సంఘంలో స్త్రీ అలాగ ఉండాలి. ఇంకా ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయి సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అందులో స్త్రీ పాత్ర ఏమిటి అన్న దాని గురించి మనం మాట్లాడండి. అందులో డెవలప్ అవ్వండి. దేవుని వాక్యమునకు విధేయులే మనం చేయాలి తప్ప దేవుని వాక్యాన్ని ధిక్కరించేసినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క పర్యవసనం మనం అనుభవించాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. తర్వాత 1 తిమోతి 2వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు కూడా చూద్దాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. సంఘంలో స్త్రీలు అంటే పలానా ప్రాంతం వారు అనలేదండి. ఇది యూనివర్సల్. దేవుని వాక్యం యూనివర్సల్. పర్టికులర్గా ఒక వ్యక్తిని పాయింట్ చేస్తే వేరు, పర్టికులర్గా పలానా ప్రాంతంను పాయింట్ చేస్తే వేరు. అదేం పాయింట్అవుట్ చేయలేదు ఇక్కడ. స్త్రీలు అన్నాడు అంతే. యెరూషలేం ప్రాంతం వారో, లేక రోమా ప్రాంతం వారో, లేకపోతే కొరింథీలో సంఘస్థులు మంచోళ్ళు కారు కనుక వాళ్ళు అలాగ ఉండాలి అని ఏం లేదండి. కొరింథీ సంఘాన్ని బ్లేమ్ చేసి వారు మంచి వాళ్ళు కారు, దుర్మార్గులు కాబట్టి వారు వద్దన్నాడు, మనకు మాట్లాడమన్నాడని మీ స్వంత ఆలోచన చెప్తున్నారు. ఒక్క రెఫరెన్స్ అలా చూపించలేరు. కొరింథీ పట్టణంలో సంఘములో అనేక పాపాలు జరిగాయి, అది వాస్తవమే. నేడు అంతకంటే ఘోరమైన పాపములు జరుగుతున్నాయి అనేక సంఘాలు, అనేక ప్రాంతాల్లో. అది బయటపడడం లేదు. అదేమో పౌలు గారు బయట పెట్టారు. స్త్రీలు మౌనముగా ఉండి, తిమోతి పత్రిక 2:11 నుంచి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, అంటే ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. స్త్రీకి అధికారం లేదా? ఉంది. ఒక్కోసారి భర్త మీద అధికారం చేస్తుంది. మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఎందుకు రాడు, ఆరాధనకి రాడు, అడుగు, గట్టిగా అడుగు, తప్పేముంది? ఇది అధికారం గురించి మాట్లాడుతున్నాడంటే, సంఘములో వాక్యము బోధించుట అంటే అది గొప్ప అధికారముతో కూడినది. వాక్యం బోధించే అధికారము, వాక్యము ద్వారా హెచ్చరించే అధికారము పురుషుడు కలిగి ఉన్నాడు, స్త్రీ కాదు. సంఘములో, ఇంట్లో కాదు, సంఘములో వాక్యము బోధించుట విశేషమైన అధికారముతో కూడినటువంటి ఒక కార్యం. దేవుని పక్షంగా, ప్రభు పక్షంగా, పరిశుద్ధాత్ముడు పక్షంగా నిలబడి మాట్లాడడం, అది గొప్ప అధికారంతో కూడినటువంటి కార్యము సంఘములో మాట్లాడడం. కాబట్టి ఆ విషయాలు దేవుడు పురుషులకు అప్పగించాడు. ఇంక చూద్దాం. మొదట ఆదామును, తర్వాత హవ్వయు నిర్మింపబడిరు కదా అని చెప్తున్నాడు. కాబట్టి
ఇది కూడా గమనించాలి. స్త్రీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పురుషునికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పురుషుని బాధ్యత పురుషుడు చేయాలి, స్త్రీ బాధ్యత స్త్రీ నిర్వర్తించాలి. కానీ నేను పురుషులా తయారైపోతున్నంటే మాత్రము అది సరైన పద్ధతి కాదు అని గమనించాలి. తర్వాత వారు వారు స్వస్థ బుద్ధి కలిగి, 15వ వచనములో అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడదు. శిశు ప్రసూతి డెలివరీ అవడమే కాదు, దేవుని కొరకు నువ్వు వేదనతో పిల్లలను తయారు చేయి. నీ గృహంలో ఎంతో వేదనతో స్త్రీ పిల్లలు కన్నట్టుగా నీ ఇంట్లో ఎవరైనా ప్రభువులో లేనట్లయితే అట్టి వేదన మీ కొరకు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు చెప్పిన ప్రసవ వేదన, ఆ స్త్రీ ప్రసూతి అనేటటువంటిది స్త్రీ మళ్ళీ మళ్ళీ అనుభవించాలి. గృహంలో ప్రభువులు లేనట్లయితే నీ భర్త సరిలేడా, నీ కుటుంబం సరిలేదు, నీ పిల్లలు సరిలేరా, నీకే జ్ఞానం ఉంది కదా, నీ వేదన ఉండదా? ఎంత మహావేదన పడాలి ఒకరు రక్షించబడాలంటే. ప్రభు ఎంత వేదన పడ్డాడు మన రక్షణ కొరకు. అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అని చెప్పినటువంటి పౌలు మాటలు బట్టి ఈ మాటలు మనం గుర్తించుకొని, అంటే పురుషుడికి వేదన పురుషుడికి వేదన కావాలి. ఇక నీవు అన్నావు కదా పురుషులకు వాక్యం రాదు చాలామందికి, మాకు వచ్చు, నీ భర్తకు రాదన్నావు కదా, అందుకే బయటకు వచ్చేసిన అంటున్నావు కదా. అది కాదు. ముందు కుటుంబాన్ని సరిదిద్దుకొని చెప్తున్నాను. 2:4 తీతు పత్రిక, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండడం బుద్ధి చెప్తుంది. తర్వాత 2:5 మంచి ఉపదేశం చేయవలనని బోధించు. మంచి ఉపదేశం చేయాలి స్త్రీ. అక్కడ సంఘంలో కాదు, సంఘంలో వద్దన్నాడు కనుక ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. సంఘంలో వద్దన్నాడు కనుక నీ స్త్రీలు కూడపెట్టి సంఘంలో వద్దన్నాడు కనుక నీ కుటుంబంలో మాట్లాడి నీ కుటుంబాన్ని, నీ కుటుంబ బంధుమిత్రాదులను మీరందరూ కలుసుకుంటారు కదా, గట్టి కుదిరి పెట్టుకొని కుటుంబాలు కలుస్తాయి కదా, మీ అన్నదమ్ముల కుటుంబాలు, అక్క చెల్లెల కుటుంబాలు కలిసినప్పుడు నీ జ్ఞానం ఉంది కదా మాట్లాడు. సంఘములో కాదు. నీ బంధుమిత్రాదుల మాట. అకుల ప్రిస్కిల్ ఏం చేశారు? వారి ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అపోల్లోతో మాట్లాడి బోధించారు. తప్పేం కాదే. ప్రిస్కిల్లో మాట్లాడింది, ఇంట్లో మాట్లాడింది, సంఘంలో స్టేజ్ ఎక్కలేదే. గమనించండి, అకుల ప్రిస్కిల్లో మాట్లాడారు, ప్రిస్కిల్లా మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడుతాం. ప్రిస్కిల్లా సంఘంలో మాట్లాడలేదు. ఆమె ఎక్కడ మాట్లాడింది? అపోల్లోని ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడింది. అలా చేయండి. పర్సనల్ ఎవాంజలిజం చేయండి, ఇంటికి తీసుకువెళ్ళండి. వాక్యం రాని వారిని ప్రేమించండి. ప్రియుని వర్లారా, ఇవన్నీ అర్థం చేసుకోవడం మానేసి ప్రతి వాక్యాన్ని వక్రంగా తిప్పి స్త్రీలు సంఘంలో మాట్లాడవచ్చు అంటున్నారు. ఇది మాట్లాడవద్దంటే పురుష అహంకారం అని, స్త్రీ ద్వేషమని అంటున్నారు. తప్పండి, ఇది కాదు. అది ధర్మం. అది స్త్రీ ధర్మం, పురుష ధర్మం. పురుషులు నియమించాలి. పురుషులందరూ మాట్లాడట్లేదండి. మౌనంగా తలదించి ఒక పెద్ద డాక్టర్ అయినా, పెద్ద కలెక్టర్ అయినా, ఒక మినిస్టర్ అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా మౌనంగా కూర్చుంటాడు. వచ్చి ఎందుకు అన్నట్లయితే అక్కడ ఒక పురుషుడు మాట్లాడుతున్నాడు, ఆయన బాధకుడు. ఇక క్రొత్త నిబంధనలో కూడా ఆలోచించినట్లయితే స్త్రీలలో ఎవరైనా అపోస్తులు ఉన్నారా? లేరు. అంటే పురుష పక్షపాతమా దేవుడు? స్త్రీలలో ఎవరైనా కానీ సంఘ పెద్దలు ఉన్నారా? సంఘ పెద్దమ్మలు అని ఏమి నియమించాడా? కాదే. గురుతరమైన బాధ్యతలన్నీ పురుషులకు అప్పగించాడు దేవుడు. దానికి రీజన్ దేవుడికి తెలుసు, మనకు తెలుసు. మనం మాట్లాడితే ఒకవేళ మాట్లాడామనుకోండి, ఇదిగో స్త్రీ ద్వేషులు అంటారు, పురుష పక్షపాతులు అంటారు. కాబట్టి నేను మీకు చెప్పిన మాట బట్టి మీరు అర్థం చేసుకొని పరిశుద్ధాత్ముడిచ్చిన వాక్యాన్ని గౌరవించి దేవుని వాక్యాన్ని శిరసావహించి అనేక మంది పురుషులు సంఘంలో మౌనంగా ఉన్నట్టుగానే స్త్రీలు కూడా మౌనంగా ఉండి విధేయులై
సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడి శోధించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా అందరూ ఉండాలని, సంఘం అంటే ప్రభు శరీరమని, ప్రభు శరీరంలో అవయవాలను మనము ఏ అవయవంగా ఉన్నా కానీ గొప్ప భాగ్యము పొందిన వారమని గుర్తిరిగి మనం ముందుకు సాగుదాం. అందరికీ వందనములు. దేవుడు మిమ్మును నన్ను మనందరినీ కూడా దీవించుగాక. ఆమేన్.